హాయ్ అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము అని చెబుతూ పరిగెత్తి లోపలికి వెళ్తుంది ఇషిక. ఫ్రెష్ అయ్యి లైట్ బ్లూ కుర్తా, వైట్ లెగ్గిన్ వేసుకుని జుట్టును బాగు చేసుకుని చెవికి చిన్న జుమ్కీలు తగిలిస్తుంది. మదర్ ఆమెను చూసి నవ్వుతుంది. బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంది ఇషిక. డ్రైవర్ డోర్ తెరిచి, మేడం, సార్ మీరు లేవగానే బయలుదేరమన్నారు అని చెబుతాడు. ఇషిక చిన్నగా తలూపి కారులో కూర్చుంటుంది. కారు రోడ్డెక్కుతుంది. ఆఫీస్ లోపలికి అడుగు వేసిన వెంటనే ఇషిక ముందే అశోక్ గట్టిగా ఎవరినో తిడుతూ, ఇది ప్రాజెక్ట్ అనుకుంటున్నారా లేక పిల్లల ఆట? డెడ్ లైన్ అంటే డెడ్ లైన్. స్టాఫ్ అంతా భయపడిపోయి తలదించుకొని నిలబడ్డారు. ఆ సమయంలోనే ఇషిక కాసేపు డోర్ దగ్గర ఆగి శ్వాస తీసుకొని లోపలికి అడుగు వేసింది. అశోక్ చూపు వెంటనే ఆమెపైనే పడింది. ఇషిక లైట్ బ్లూ కుర్తాలో తడి జుట్టుతో ముఖం మీద చిన్న స్మైల్ వచ్చింది అశోక్కి. వెంటనే తన తల సరిచేసుకొని అశోక్ గట్టి వాయిస్లో, మిస్ ఇషిక, మీరు నైట్ డ్యూటీ చేశారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని వదిలేస్తున్నా, కానీ ఇక ముందు టైం మిస్ అవ్వకండి అని చెప్పి ఫైల్ తీసుకుని డెస్క్ మీద పెట్టాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇషిక మాత్రం చిన్నగా సారీ సార్ అని చెప్పి తన క్యాబిన్ వైపు వెళ్ళింది. అశోక్ తన క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిన వెంటనే వాతావరణం కొంచెం రిలాక్స్ అవుతుంది. వంశీ, ప్రణయ్ ఇద్దరు తమ డెస్కుల దగ్గర నుండి లేచి ఇషిక వైపు నడుచుకుంటూ వస్తారు. వంశీ, ఇషిక, రాత్రంతా వర్క్ చేసావా? ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని నువ్వే ఫినిష్ చేసావట. బాసు మామూలుగానే కాదు, ఫుల్ ఇంప్రెస్డ్. ప్రణయ్, అయితే పనిష్మెంట్ దొరికినా ప్రాఫిట్ కూడా దొరికిందే. దానికి ఇషిక తల వంచి నవ్వుతూ, పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి తప్పదు కదా, చేయాల్సిందే కదా అని ముగ్గురు నవ్వుకుంటారు. కాసేపు అక్కడ వాతావరణం ఫ్రెండ్లీగా మారిపోతుంది. తర్వాత అందరూ తమ తమ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వర్క్లో మునిగిపోతారు. సాయంత్రం అయ్యేసరికి ఆఫీస్ టైం అయిపోతుంది. ఇషిక ఫైల్స్ క్లియర్ చేసుకుని కాస్త అలసటతో ఊపిరి తీసుకుంటుంది. బ్యాగ్ తగిలించుకొని ఆఫీస్ నుండి బయలుదేరుతుంది. చీకటి కమ్ముకుంటుంది. రోడ్పై లైట్లు మెరుస్తూ ఉంటాయి. ఇషిక ఆశ్రమంలోకి అడుగు పెడుతుంది. పిల్లల నవ్వులు వినిపిస్తుంటాయి. ఆమెకి కొంచెం రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది. ఆ సమయంలోనే ఆమె చూపు ముందున్న బెంచ్ వైపు పడుతుంది. అక్కడ అభి తన అమ్మతో కలిసి ఆశ్రమం మదర్తో మాట్లాడుతుంటాడు. అభి చేతిలో కొన్ని ఫ్రూట్స్ ఇంకా బుక్స్ ఉంటాయి. ఇషిక వాళ్ళని గమనించి ఒక క్షణం అక్కడే ఆగిపోతుంది. అభి అప్పుడే వెనక్కి తిరిగి చూసి రా ఇషి అని నవ్వుతాడు. ఇషిక ఒక క్షణం ఆశ్చర్యపడి తర్వాత స్మైల్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇషిక, అభి నువ్వేంటి ఇక్కడ? దానికి అభి చిన్న స్మైల్తో కాస్త దగ్గరికి వచ్చి, ఏం లేదు ఇషి, అమ్మకి నీ గురించి చెప్పాను. అమ్మ ఒకసారి నిన్ను చూసి మదర్ని కలిసి మదర్తో మాట్లాడతానంది. అందుకే
ఇక్కడికి తీసుకొచ్చా అని చెబుతాడు. ఇషిక చిరునవ్వుతో ముందుకు వచ్చి హాయ్ ఆంటీ అని అభి మదర్కి నమస్కారం చేస్తుంది. తను వెంటనే నవ్వుతూ మమకారంతో ఇషిక భుజం మీద తన చేయిని వేసి హాయ్ అమ్మ, నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావే, ఎంత బాగుంది నీ నవ్వు అని ఇషిక చేతులను పట్టుకొని ప్రేమగా తన పక్కన కూర్చోబెడుతుంది. తర్వాత అలా అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ కొద్దిసేపు నవ్వులు పూయిస్తారు. అభి గడియారం వైపు చూసి సరే ఇషి, ఇక మేము వెళ్తాము అని లేస్తాడు. అప్పుడే అభి మదర్ ప్రేమగా ఇషికాని చూస్తూ అమ్మ, నువ్వు ఎప్పుడెప్పుడు మా ఇంటి కోడలుగా వస్తావా అని నేను ఎదురు చూస్తున్నా తెలుసా అని ఆమె చిరునవ్వుతూ చెబుతుంది. ఆ మాట వినగానే ఇషిక వెంటనే ఒక్కసారిగా షాక్ అవుతుంది. దానికి అభి చూసావా ఇషి, అమ్మకి నువ్వు చాలా చాలా నచ్చేసావు అని అంటాడు. ఇద్దరు బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఆశ్రమం గేటు దగ్గరికి వచ్చేసరికి ఇషిక వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటుంది. అభి తల్లిగారు మళ్ళీ ఇషిక వైపు తిరిగి అమ్మ, నిన్ను చూసినప్పుడల్లా నా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండురా అని ప్రేమగా చెప్తూ ఇషిక చేయిని పట్టుకుంటారు. దానితో ఇషిక కూడా నవ్వుతూ ఆంటీ, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి అని అంటుంది. అభి కార్ డోర్ తెరిచి తన అమ్మను కూర్చోబెట్టి తర్వాత ఇషిక వైపు తిరిగి వస్తా ఇషి, నిన్ను చాలా మిస్ అవుతా అని స్నేహంగా అంటాడు. ఇషిక కూడా నవ్వి అభి సేఫ్గా డ్రైవ్ చేయి అని చెబుతూ బాయ్ అని తన చేతిని ఊపుతుంది. తర్వాత ఇషిక అభి వెళ్ళిన దారిని కొంతసేపు చూస్తూనే అక్కడే నిలబడి ఉంటుంది. తర్వాత గదిలోకి వెళ్ళి మంచంపై కూర్చొని తన ఆలోచనలో మునిగిపోతుంది. అప్పుడే తలుపు తట్టి ఆశ్రమం మదర్ లోపలికి వస్తుంది. ఆమె ముఖంలో ప్రశాంతమైన నవ్వు. అమ్మా ఇషిక, అభి గురించి ఏమనుకుంటున్నావు? ఇషిక కొద్దిసేపు మౌనంగా ఉంటుంది. తర్వాత అభి మంచివాడు, మదర్ అందరికీ సాయం చేస్తాడు. ఆ మాటకు మదర్ స్థిమితంగా నవ్వుతూ ఇషిక భుజంపై చెయ్యి వేసి ప్రేమగా తన వైపు చూస్తుంది. ఆ చూపులో ఒక తల్లి మమకారం ఉంటుంది. వెంటనే మదర్, చూడు ఇషిక, ఇది నీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. అమ్మ, ఈరోజు అభి తల్లి నాతో మాట్లాడారు. ఇషిక, ఎందుకండి, ఏమన్నారు? ఆమె మదర్ వైపు కాసేపు సైలెంట్గా ఆమె ముఖం చూసి అభి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట. అంతేకాదా, అభి తల్లి నిర్మలా గారు కూడా నిన్ను చాలా ఇష్టపడుతున్నారు ఇషిక. ఇషిక ఒక్కసారిగా నిశ్శబ్దంగా అవుతుంది. ఆమె నిదానంగా మదర్ వైపు తిరిగి తలదించుకొని ఇలా చెబుతుంది, కానీ మదర్, నాకు ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచన అనేది లేదు. నా జీవితంలో ఈ ఆశ్రమానికి చాలా చేయాలనుకుంటున్నాను. దానికి మదర్, ఇషిక, నువ్వు నీ మనసు ఏం చెప్తుందో అదే వినాలి అని అది నాకు కూడా తెలుసురా. కానీ నేను నీకు ఒక మాట చెప్తానమ్మా,
నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూశాను. నీ కష్టాలు, నీ కంటతడి, నీ ఒంటరితనం అంతా నేను పక్కనే ఉండి చూశాను. ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి నీతో పాటు నడిచి మనిషి వస్తే ఆ జీవితాన్ని వదులుకోకమ్మా. నిన్ను నేను ఒక భార్యగా, ఒక తల్లిగా సంతోషంగా చూడాలని ఉంది ఇషిక. అదే నా కోరిక మదర్. ఆ మాటలతో ఇషిక కళ్ళల్లో నీళ్లు మసకబారుతాయి. ఇషిక మదర్ చేతిని పట్టుకొని, అమ్మ, చిన్నప్పటి నుంచి నాకు అన్నీ మీరే. మీరు చెప్పేది నాకెప్పుడు తప్పన్నట్లే అనిపించదు. మీకు నచ్చినట్టే నేను చేస్తాను. అంతా మీ ఇష్టం. ఆ మాట విన్న మదర్ ముఖం వెలిగిపోతుంది. ఆమె కళ్ళల్లో సంతోషం మెరుస్తుంది. మదర్ హ్యాపీగా ఇషిక చెంపలపై 2 చేతులు వేసి ప్రేమగా, నా బంగారం రా నువ్వు అని ముద్దులు పెడుతుంది. మదర్ హ్యాపీగా, అభి చాలా మంచివాడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అంటూ ఉత్సాహంగా, ఆగమ్మా ఇషి, ఇప్పుడే నిర్మలా గారికి ఫోన్ చేస్తాను. ఆమె ఈ వార్త విన్న వెంటనే ఎగిరి వస్తారు అని అంటూనే ఫోన్ కోసం వెతుకుతూ బయటికి వెళ్తుంది. ఇషిక మాత్రం అక్కడే నిలబడి ఉంటుంది. ఇషిక మనసులో ఇదంతా అశోక్ సార్కి తెలిస్తే ఏమవుతుందో అని మనసులోనే అనుకుంటుంది. అయినా సార్కి అమ్మాయిలంటే గౌరవమే లేదు. పెళ్ళి బంధాల మీద ఆయనకంటూ విలువంటూ ఉండవు. ఆయనకి నా మీద ఉంది కేవలం లస్ట్ మాత్రమే అని అనుకుంటూ తలదించుకుంటూ తన మోకాళ్ళపై చేతులు వేసుకొని, అశోక్ సార్కి నా మీద ప్రేమేంటి? నేను ఒక వర్కర్ మాత్రమే. అయితే నేనెందుకు ఆయన